అయ్యలో అసలు ఎందుకు రాయాలనిపించింది మీకు? ఆ యూరియా మీద, యూరియా క్రైసిస్ మీద పాటలు రాయాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది మీకు? లిటరల్లీ మా నాన్న కళ్ళల్లో ఎప్పుడు చూడనంత ఆనందం చూసిన నేను. నీకు యూరియా బస్తాలు తీసుకొస్తున్నా అంటే ఊరి మీ ఎడ దొరికినారా, నువ్వేమి ఇక టెన్షన్ పెట్టుకోకలే అన్న. పండుగకు కొడుకు ఇంటికి వచ్చే దానికి ఉండే సంతోషం యూరియా దొరికితే కనిపించింది మీ నాన్న కళ్ళలో. అంతే మరి, అందుకోసమే నేను యూరియా కోసం రాయాల్సి వచ్చింది. ఒక్క యూరియా బత్త కోసం పడిగా పూలు కాస్తున్నాడు, తన పంటను బతికించగా అయ్యో తండ్రాట పడుతున్నాడు. నిజంగా మీ వెనక ఎవరైనా ఉన్నారా అండి? ఎందుకోసం రాశారు? యూరియా సమస్య మీద రైతు పక్షాన నిలబడి ఒక పాట రాస్తే, ఒక పాట పాడితే అది పెద్ద తప్ప. అంటే నిజానికి కూడా కరువు అంటే కాలం తెచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ తీసుకొచ్చినటువంటి కరువు. మాకు ఈ పాట తర్వాత కొంతమంది ఫోన్లు చేసిళ్ళు, మా మీద నెగిటివ్ ట్రోల్ చేసిళ్ళు. అంటే బెదిరింపు కాల్స్ ఏమన్నా వచ్చినాయి? సోషల్ మీడియాలో డైరెక్ట్ బూతులు పెడుతున్నారు. ఎవరో ఆయన చెక్ చేస్తే వీళ్ళంతా కాంగ్రెస్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వాళ్ళు. అంటే వాళ్ళు మాట్లాడిన మాట అది, డబ్బులు ఇస్తే మీ పిల్లల్ని కూడా పంపిస్తారా అంటే. కేసీఆర్ గారి మీద, ప్రభుత్వం మీద ఎవ్వరికి నచ్చినట్టు వాడు పాటలు రాసిండు. అసలు ఈ పాటలా లేకపోతే బూతులా అర్థం కాకుండా రాసిండు. కంచగచ్చి బౌలి కన్నీరు పెట్టుతుంది, విద్యార్థి లోకమంతా పిడికిలి ఎత్తింది, చదువుల తల్లికి ఇచ్చిన భూమి సంతల సరుకాయే. పాట అనేది ఎప్పుడైనా సరే చాలా స్ట్రాంగ్ మాధ్యమం అని, ఎప్పుడైనా సరే అది తెలంగాణ ఉద్యమం కావచ్చు, తెలంగాణ రాష్ట్రం వచ్చినాక కావచ్చు, అసలు తెలంగాణలో కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఏదైనా సరే పాట రూపంలో చెప్తారు. తెలంగాణ వాళ్ళు మంచిగా పాటలు పాడతారు అనే పేరు ఉంటుంది. ప్రతి దాన్ని ఇప్పుడు ఊర్లలో నాట్లేసే సందర్భంలో కూడా నాట్లేసుకుంటా కూడా పాటలు పాడేటువంటి సందర్భం అది ఓన్లీ తెలంగాణలో మాత్రమే కనిపిస్తుంది ప్రతి దాన్ని. అయితే ఇప్పుడు ఎందుకు చెప్తున్నా ఇదంతా అంటే, తెలంగాణలో ఇప్పుడు యూరియా కష్టాలు ఎట్లున్నాయో మనందరం చూస్తున్నాం. యూరియా మీద రాసిన పాట ఎంత సంచలనంగా మారిందో మనందరం చూసినాము. ఆ పాట అందరూ కూడా వినుంటారు. ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న చాలామంది కూడా ఆ పాటను వినుంటారు. ఆ పాట పాడినోళ్ళు నా ముందున్నారు, వాళ్ళతోని మాట్లాడదాం. అసలు ఎందుకు పాట రాయాల్సి వచ్చింది? ఈ ఒక్క పాటే కాదు, ఈ 2 ఏళ్లలో జరుగుతున్న చాలా ఇష్యూస్ మీద వాళ్ళు పాటలు రాసిర్రు. తెలంగాణ ప్రజల్ని చైతన్యం చేసే చాలా పనులు చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు? ఈ పాట రాయడానికి వెనకాల ఉద్దేశం ఏంది? గతంలో రాసినటువంటి పాటల వెనకాల ఉన్నటువంటి ఉద్దేశాలు ఏంది? ఒక్కసారి అన్నల్ని అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే. నమస్తే. ఫస్ట్ యూరియా పాట మీద నుంచి స్టార్ట్ చేద్దాం, ఎందుకంటే ఈ మధ్య అది చాలా వైరల్ అయింది. అసలు ఎందుకు రాయాలనిపించింది మీకు? ఆ యూరియా మీద, యూరియా క్రైసిస్ మీద పాటలు రాయాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది మీకు? ఎందుకంటే యూరియా సమస్య స్టార్ట్ అయ్యి అప్పటికే దాదాపుగా 20 రోజులు అయింది అనుకుంటా. 20 రోజులు అయింది. మనోడు ఉండి యూరియా పాట ఒకటి చేద్దామా అన్నాడు. అంటే చేద్దాంలే అని నేను చాలా సింపుల్గా చేద్దాంలే అని చెప్పిన. కానీ నాకు ఎప్పుడు రాయాలి అనిపించింది అని అంటే, పర్సనల్గా నేను ఫేస్ చేసిన. ఇప్పుడు మా ఊర్లో యూరియా కోసం ఒక లీస్ట్ ఇచ్చిళ్ళు. ఆ లీస్ట్లో మా నాన్న పేరు లేదు, అంటే నా పేరు మీదనే ఉంటుంది పొలం. నా పేరు లేదు, అమ్మ పేరు మీద కొంత ఉంటుంది, అమ్మ పేరు లేదు. అంటే వాళ్ళు ఇచ్చే లీస్ట్లో 1 ఎకరానికి 1 బస్తా. 2 సార్లు ఫస్ట్ 100 మంది పేర్లు ఇచ్చిళ్ళు, లీస్ట్లో లేదు. సెకండ్ 210 మంది పేర్లు ఇచ్చిళ్ళు. నా దగ్గర ఇంకా లీస్ట్ ఉంది నా ఫోన్లో, పేరు లేదు. 2 సార్లు పేరు లేదు. ఆయన సఫర్ అవుతున్నాడు, పోతున్నాడు, తిరుగుతున్నాడు, వస్తున్నాడు, రావట్లేదు యూరియా. మరి పొలం అక్కడ నాటేసి ఉంది, యూరియా వేయాలి కదా. ఆయన బాగా సఫర్ అవుతున్నాడు. అప్పుడు నేను ఆలోచించి ఇది రాయాల్సిందే ఖచ్చితంగా. ఒక్క మా నాన్నే కాదు కదా, రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క రైతు అనుభవిస్తున్న కష్టం అది. తెల్లందానికి అక్కడ నిలబడితే ఆడ దోమలు గుట్టి వాళ్ళకు డెంగ్యూ మలేరియా జ్వరాలు వస్తున్నాయి, కొట్టుకుంటున్నారు, ఆడోళ్ళు కొట్టుకుంటున్నారు. ఆధార్ కార్డు జిరాక్సుల దగ్గర యూరియా లైన్లల్లో ఆధార్ కార్డులు పెట్టి, పాస్ పుస్తకాలు పెట్టి, బండలు పెట్టి వాటి మీద ఆడనే పడుకుంటున్నారు, కళ్ళు తిరిగి పడిపోతున్నారు. ఫైనల్గా నేను ఏం చేయాల్సి వచ్చింది యూరియా కోసం అంటే, ఒక దగ్గర నుంచి మా ఫ్రెండ్ గారిని పంపించి వాళ్ళ సారు వాళ్ళ పాస్ పుస్తకాలు అక్కడ వస్తున్నాయి, యూరియా వస్తుంది ఆడ పాస్ పుస్తకానికి ఇస్తుంటే వాళ్ళ పేరు వచ్చింది. వాళ్ళకి అది అవసరం లేదు, వాళ్ళకు కొన్ని అవసరము. ఆ మిగిలిన వాటిని తీసుకొని పోయి నేను 2 బస్తాలు వాడిని పొద్దున 7 గంటలకు పంపించి లైన్లో నిలబెట్టిస్తే వానికి 11 గంటలకు వస్తే వాడు గోదాం పోయి 2 బస్తాలు వేసుకొని వస్తే నేను నా కార్లు వేసుకొని ఆ రోజు మా నాన్నకి ఇచ్చేసి వచ్చిన. లిటరల్లీ మా నాన్న కళ్ళల్లో ఎప్పుడు చూడనంత ఆనందం చూసిన నేను. యూరియా బస్తాలు దొరికినందుకు ఫోన్లో కూడా మా నాన్న
నాన్న నేను ఇంటికి వస్తున్నా నాన్న ఇప్పుడు ఎందుకు రా పండగ దగ్గరలో ఉంది కదా అన్నాడు. నీకు యూరియా బస్తాలు తీసుకొస్తున్నా అంటే ఊరి మా ఎడ దొరికినారా ఏ వాయిస్తున్నాడు మా నాన్న. ఊరి ఏడ దొరికినారా బస్తాలు, మరి దొరికినాయి పట్టుకొని వస్తున్నా, నువ్వేమి ఇక టెన్షన్ పెట్టుకోకలే అన్న. పండుగకు కొడుకు ఇంటికి వచ్చే దానికి ఉండే సంతోషం యూరియా దొరికితే కనిపించింది మీ నాన్నకన్నా. అంతే మరి, అందుకోసమే నేను యూరియా కోసం రాయాల్సి వచ్చింది. ఈయన చెప్పిండు రాద్దాం బావా పాట చేద్దాం, యూరియా సమస్య ఉంది బాగా, అది చేద్దామని అంటే చేద్దాంలే. ప్రతి అంటే ఏదో ఒక సమస్య మీద చెప్తూనే ఉంటాడు, బావా ఆ పాట చేద్దాం ఈ పాట చేద్దాం అది రాయి ఇది రాయి అని చెప్తూనే ఉంటాడు. కానీ ఇక అన్నీ మనం సరే మనకు సందర్భం వచ్చినప్పుడు రాస్తాంలే చేస్తాంలే అనేది ఉంటుంది. నేను అనుభవించిన తర్వాత పూర్తిగా లీనమై రాయాల్సి వచ్చింది. ఇద్దరం కలిసి పాడినాం. ఒక్కసారి ఆ పాటతో స్టార్ట్ చేసి మిగతాది. రాగాలు తీసిన రైతన్న నేడు గాయాల పాలాయనే, రాజోలే బతికిన రైతన్న నేడు దారిలే నోడాయనే. రాగాలు తీసిన రైతన్న నేడు గాయాల పాలాయనే, రాజోలే బతికిన రైతన్న నేడు దారిలే నోడాయనే. నాడు పచ్చని పంటల్లో నెలవంక తీరు వెలసిన రైతన్న వాడిపోయి నేడు రాలిపోతున్నాడు ఎవరి పాపమన్నా. దేశానికే తిండి పెట్టని రైతు చేతులెత్తి వేడుకుంటుండు నేడు, చేతులెత్తి వేడుకుంటుండు నేడు. ఒక్క యూరియా బత్త కోసం పడిగాపులు గాస్తున్నాడు, తన పంటను బతికించగా అయ్యో తన్లాట పడుతున్నాడు. ఒక్క యూరియా బత్త కోసం పడిగాపులు గాస్తున్నాడు, తన పంటను బతికించగా అయ్యో తన్లాట పడుతున్నారు. నమ్మించి ముంచినారే రైతుకు నరకాన్ని చూపుతుండ్రే, వందల హామీలనిచ్చినారే ఎంత వేదన పెడుతున్నారే. బోనసు అంటూ భరోసా అంటూ అలివిగాని మాటలమ్మా, నమ్మి నానబోస్తే పుచ్చి బుర్రాలాయే హరిగోస పడుతున్నామమ్మా. కన్నీళ్ళ పాలాయ ఈ రాష్ట్రము, కాలయముని తీరు కాంగ్రెస్ రాజ్యము. ఒక్క యూరియా బత్త కోసం పడిగాపులు కాస్తున్నాడు, తన పంటను బతికించగా అయ్యో తన్లాట పడుతున్నాడు. ఒక్క యూరియా బత్త కోసం పడిగాపులు కాస్తున్నాడు, తన పంటను బతికించగా అయ్యో తన్లాట పడుతున్నాడు. దీంట్లో లాస్ట్లో మీరు రాసిన దాంట్లో మీరు కూడా డిస్కస్ చేసుకొని ఉంటారు కదా, కాలయముని తీరు కాంగ్రెస్ రాజ్యం. ఎందుకు ఆ పదం అంత పెద్ద పదం వాడాల్సి వచ్చింది? అంటే నిజానికి కూడా ఇది కరువు, అంటే కాలం తెచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ తీసుకొచ్చినటువంటి కరువు ఇది. అంటే ఈ కరువు కావచ్చు, యూరియా సమస్య కావచ్చు, వాళ్ళు ఇస్తా అన్నటువంటి అనేక హామీలు ఎక్కడ కూడా అమలు చేయలేదు. వాస్తవానికి ఫ్రీ బస్సు ఎవరు కూడా అడగలేదు. అడగనటువంటి ఫ్రీ బస్సును తీసుకొచ్చి గతంలో నీళ్ళ కాడ కొట్లాటలు పెట్టుకున్నటువంటి సందర్భం ఉన్నది. అంటే నల్ల నీళ్ళ కాడ 2014 కంటే ముందు మన తల్లులు కావచ్చు, మన అక్కలు కావచ్చు, అంటే బిందెలు ఇప్పుడు యూరియా బస్తాల కోసం ఎట్లయితే ఆధార్ కార్డులు చెప్పులు ఎట్లయితే పెడుతున్నామో, వెనకట నల్ల నీళ్ళ కాడ కూడా మన అమ్మలక్కలు అట్లనే పెట్టుకొని నేను ముందు వచ్చినా అని కొట్టుకున్న సందర్భాలు ఉన్నాయి. మనం అడగనటువంటి ఫ్రీ బస్సు పెట్టిండు, అమ్మలక్కలకు కొట్లాట పెట్టిండు. ఇవాళ యూరియా దగ్గర కూడా కొట్టుకుంటుంటే బాధ అనిపిస్తున్నది. వాళ్ళ ఆస్తుల కోసం కాదు, వాళ్ళ గెట్ల పంచాయతీ కాదు, ఏ పంచాయతీ కాదు, కేవలం ఒక్క యూరియా బస్తా కోసం ఆ పరిస్థితి వచ్చిందంటే అది కేవలం అది కాలం తెచ్చింది కాదు, కేవలం కాంగ్రెస్ తెచ్చినటువంటి పరిస్థితే. కాబట్టి ఎందుకంటే వాళ్ళకు ముందస్తుగా నిజానికి పంటల కాలం వచ్చిందంటే రైతుకి ఏది అవసరమో ఒక రైతు బిడ్డ అని చెప్పుకుంటున్నటువంటి రేవంత్ రెడ్డి, అంటే ఆయన ముఖ్యమంత్రి కాకముందేమో నేను పోలీస్ పటేల్ కొడుకునని చెప్పుకున్నాడు. మా ఇంటి ముంగట ఎవరు కూడా చెప్పులు వేసుకొని నడిచేటోళ్ళు కాదని చెప్పుకున్నాడు. వచ్చిన తర్వాత నేను రైతు బిడ్డనని చెప్పుకుంటున్నాడు. రైతు బిడ్డ అయితే నిజంగా నువ్వు రైతు బిడ్డవే అయితే రైతుకి ఎట్లాంటి సమస్య ఉంటుంది, నువ్వు ఇస్తానటువంటి హామీ ఏంది, రైతు బంధు ఏంది, రైతు బీమా ఏంది, ఏ కాలంలో ఏ పంట వేస్తారు, ఏ పంటకు ఏ మందు అవసరము, ఎట్లాంటి సందర్భం అవసరం వస్తుంది అనేది ఏది కూడా ఒక ముందస్తు ఆలోచన లేకుండా ఈరోజు రైతుకి ఈ పరిస్థితి తీసుకొచ్చిండు రేవంత్ రెడ్డి. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం. వాళ్ళు ఏమడుగుతున్నారంటే మాకు ఈ పాట తర్వాత కొంతమంది ఫోన్లు చేసిళ్ళు, మా మీద నెగిటివ్ ట్రోల్ చేసిళ్ళు. అంటే బెదిరింపు కాల్స్ ఏమన్నా వచ్చినాయా? అంటే ఒకటి రెండు ఫోన్లు వచ్చినాయి. డైరెక్ట్ ఒక అతను అయితే వీడియో తీసి పెట్టిండు. అంటే పైసలు ఇస్తే మీ పిల్లల్ని కూడా పంపిస్తారా, మీ తల్లులను కూడా పంపిస్తారా, డబ్బుల కోసం ఏమైనా చేస్తారా అంటే మా సొంతంగా మేము ఖర్చు పెట్టుకొని చేసుకున్నాం ఆ పాట, మాకెవరు డబ్బులు ఇచ్చి చేపలేదు అది. అంటే వాస్తవానికి
సమస్య ఎప్పుడుంటుందో కవిగా స్పందించాల్సిన బాధ్యత తనది. ఒక ఉద్యమ కళాకారులుగా ఈ ప్రజల ముందు నిలబెట్టాల్సినటువంటి ఆ సమస్యని ప్రజల ముందు విప్పి చెప్పాల్సిన బాధ్యత మాది. అది హెచ్సిఈ సంఘటన కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 3-4 నెలల తర్వాత జరుగుతున్నట్టు అనేక సమస్యల మీద మేము పాట రూపంలో, ఎందుకంటే గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అసలు ఏం చేస్తాడు అనేది చూడకముందే ఎవరు పడితే వాళ్ళు, మేము కళాకారులము, ప్రజా కళాకారులము, మేధావులమని చెప్పుకున్నటువంటి అనేక మంది ఇష్టం వచ్చినట్టు అడ్డం మాట్లాడారు. ఇవాళ ఎవరు నోరు విప్పని సందర్భంలో ఒక రైతు బిడ్డలుగా పుట్టినటువంటి మేము రైతు సమస్య మీద ఖచ్చితంగా ఈ సమస్యని కొంత కనీసం ఆ యూరియా దగ్గరికి పోయిన సందర్భంలో ఈ పాట వింటూ అన్న కొద్దిసేపు వాళ్ళ కాలం గడుపుకునే పరిస్థితి ఉంది పిల్లలతోటి. అంటే అది తప్ప అసలు నాకు అర్థం కాలే. యూరియా సమస్య మీద రైతు పక్షాన నిలబడి ఒక పాట రాస్తే, ఒక పాట పాడితే అది పెద్ద తప్ప. అది క్షమించరాని నేరం లెక్క చూసి మమ్మల్ని భూతాల లెక్క చూపించుకుంటా మాట్లాడుతున్నారు. వాళ్ళు ఏమంటారంటే యూరియా అనేది కేంద్రం ఇవ్వాలి కదరా, మీకు ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేదా అంటే, మరి కేంద్రం ఇవ్వాలి, మరి తేవాల్సింది ఎవరు? యూరియా కేంద్రం నుంచి కొట్లాడి తీసుకొచ్చి రైతులకు పంచాల్సింది ఎవరు? స్టేట్ గవర్నమెంట్ నుంచే కదా నువ్వు, ఆ శాఖకు సంబంధించిన డిపార్ట్మెంట్లో నుంచే కదా నువ్వు యూరియా పంచేది. మరి నువ్వెందుకు పంచుతున్నావు? సెంట్రల్ గవర్నమెంట్ శాఖ నుంచి పంచవచ్చు కదా. మరి వాళ్ళు ఇవ్వాల్సినప్పుడు ఇప్పుడు అది వాళ్ళకు వర్తిస్తుంది. ఒక యూరియా బస్తా కోసం తనలాట పడుతున్నాడు అనేది వాళ్ళకే వర్తిస్తుంది, వీళ్ళకు వర్తిస్తుంది, ఇయ్యనోళ్ళకు వర్తిస్తుంది, తేనోళ్ళకు వర్తిస్తుంది. మమ్మల్ని అంటే బేసిక్గా కార్నర్ చేసి మాట్లాడుతున్నారు అట్లా. ఇంకో డౌట్ కూడా వచ్చి ఉండాలి మీకు దీంట్లో. ఇంకా నయ్యం మీ మీద కేసులు లాంటివి ఏం పెట్టలేదు. ఈ మధ్య ఏం నడుస్తుంది అంటే పోస్టులని లైక్లు చేస్తే లేకపోతే రీట్వీట్ చేసినందుకు కూడా చేస్తున్నారు. మీరు అసలు యూరియా మీద పాట ఎందుకు పాడిరు అని అరెస్టులు చేయలేదు, లేకపోతే మీ మీద కేసులు పెట్టలేదు. ఆ మాత్రం అన్న అట్లా అది అట్లాంటి పరిస్థితి వస్తుందేమో అని, ఇట్లాంటిది కూడా వస్తుందేమో అని అనుకున్నారు. కళాకారులు సాఫ్ట్ కార్నర్ ఉన్నట్టు. సాఫ్ట్ కార్నర్ కాదు, పాటకు ఎంత బలం ఉంటుందో వాళ్ళకి తెలుసు, కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలుసు. అంటే పాట తెలంగాణ ఉద్యమానికి ఏ విధంగా ముందు నిలిచిందో, ఇదే పాట తెలంగాణ సాయుధ పోరాటానికి ముందు నిలిచింది. ఇట్లా అనేక సందర్భాలలో పాట బలమైంది, పాట శక్తి ఏందో వాళ్ళకి తెలుసు. కాబట్టి ఆ భయంతో పాటకు భయపడే వాళ్ళు టచ్ చేస్తలేరని మేము అనుకుంటున్నాం. నా క్వశ్చన్ ఏంటంటే, పాట మీద నిర్బంధం పెడితే తెలంగాణ రాష్ట్రమే రాకపోను నన్ను అడిగితే. తెలంగాణ ఉద్యమంలో ఎన్ని పాటలు పుట్టుకొచ్చినాయి? అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎన్ని పాటలు, నాయకులను తిట్టుకుంటా, ప్రభుత్వాన్ని తిట్టుకుంటా, అక్కడున్న వ్యవస్థను తిట్టుకుంటా అనేకమైనటువంటి పాటలు, గొప్ప గొప్ప రచయితలు పాటలు రాసిన పాటలు ఉన్నాయి. తెలంగాణ ఉద్యమానికి ఊపు తెచ్చిన దాంట్లో చాలా పాటలు ఉన్నాయి కదా, మీలాంటి వాళ్ళు రాసిర్రు, పాడిర్రు. అట్లా అనుకుంటే మరి తెలంగాణ ఉద్యమంలో ఒక పాట కూడా ఉండదు ఇక, ఇట్లాంటి నిర్బంధం ఉంటే. గతంలో తెలంగాణ ఉద్యమం అప్పుడు కూడా మీరు చాలా పాటలు పాడుంటారు, రాసుంటారు కదా. ఎప్పుడన్నా ఇట్లాంటిది ఎదుర్కొన్నారా? ఇప్పుడే ఎదుర్కొన్నారా యూరియా మీద రాసినప్పుడు? గతంలో ఎప్పుడన్నా ఉండేనా? ఇప్పుడే. అంటే ఆ రోజుల్లో ఏంటంటే ఏదైనా ధూమ్ధామ్ వేదిక దగ్గర పాటలు పాడుతున్నప్పుడు పోలీసులు తీసుకుపోయి అరెస్టులు చేసి జైళ్ళల్లో పెట్టిన సందర్భాలు ఉన్నాయి. చాలామంది కవులను, గాయకులను తీసుకుపోయి అరెస్టులు చేసిళ్ళు. కానీ మీరు ఈ పాట ఎందుకు చేసిళ్ళు, ఇట్లెట్లా చేస్తారు మీరు అని కార్నర్ చేసి మాట్లాడడం కావచ్చు, కేసులు పెట్టడం కావచ్చు, ఇలాంటివి జరగలేదు కదా అప్పుడు. ఇన్ఫ్యాక్ట్ మీరు ఇప్పుడు యూరియా కోసం చేసింది ఒకటే కాదు, గతంలో హెచ్సియు విషయంలో కూడా రాసినట్టున్నారు కదా మీరు. అంటే ప్రజా సమస్యల మీద మాట్లాడటం, నిజంగా కళాకారులు ప్రజా ఉద్యమాల గురించి, ప్రజా సమస్యల గురించి మాట్లాడతారు, పాటలు పాడతారు. అదే కళాకారుల అది లక్ష్యంగా పనిచేస్తారు మీరు ఎప్పుడైనా సరే, ఎందుకంటే పాట స్ట్రాంగ్గా జనాలకి పోతుంది కాబట్టి అనే దాంట్లో. హెచ్సియు విషయంలో కూడా రాసినట్టున్నారు కదా మీరు గతంలో. అప్పుడు రాయాల్సిన సందర్భము, దాని బ్యాక్గ్రౌండ్ చెప్తారా ఒకసారి? అదే అంటే చాలా తీవ్రంగా హెచ్సియు సమస్య నడుస్తుంది. ఆడ జంతువులు చనిపోతున్నాయి, విద్యార్థులు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్నారు. అంటే హెచ్సియు భూములన్నీ అక్రమంగా తీసుకుంటున్నారు అనే వాదన చాలా గట్టిగా వినపడి అంటే చాలా స్ట్రాంగ్ మూమెంట్ లేచింది కదా. అలాంటి సందర్భంలో మనం ఇప్పుడు యూరియా పాటతో రైతుల పక్షాన నిలబడ్డాం, ఆ రోజు విద్యార్థుల పక్షాన నిలబడ్డాం. విద్యార్థులు అందరూ ఓన్ చేసుకున్నారు ఆ పాటని. ఆ రోజు కూడా ఆ హెచ్సియు పాటను చాలా మంది ఓన్ చేసుకున్నారు. ప్రకృతిని ప్రేమించే ప్రతి ఒక్కరు ఓన్ చేసుకున్నారు హెచ్సియు పాటని. అవును, అది కూడా చాలా వైరల్ అయింది నిజానికి. అంటే మీలాంటి 2, 3, 4 కొంతమంది కనిపిస్తున్నారు కానీ సమస్యల మీద, హెచ్సియుది కావచ్చు, ఇవాళ యూరియాకి సంబంధించింది కావచ్చు, ఇంకొకటి కావచ్చు, కానీ మాట్లాడాల్సినంతగా ఓకల్ సెక్షన్ మాట్లాడతలేదు అనే ఒక అభిప్రాయం ఉంది కదా. నిజంగా మీరు ఏకీభవిస్తారా? మీరు దీని మీద ఏమంటారు? 100% ఉంది. ఇవాళ యూరియా సమస్య అనేది, అంటే యూరియా కోసం క్వశ్చన్ చేయడం అనేది ఒక పార్టీకి సంబంధించిన వ్యవస్థ కాదు, ఒక సెక్షన్కి సంబంధించిన రచయితలది కాదు, ఒక సెక్షన్కి సంబంధించిన సింగర్లది కాదు. అది రైతు సమస్య. రైతుకు సమస్య వచ్చినప్పుడు అన్ని సమస్యల మీద నిలబడ్డ కవులు, రచయితలు అందరూ
మరి ఈ సమస్య మీద కూడా నిలబడాలి కదా, ఈ సమస్య మీద కూడా పాటలు రాయాలి కదా. మీరు అన్నట్టు ఖచ్చితంగా వాళ్ళు మౌనమే పాటిస్తున్నారు 100%. ఎందుకంటే వాళ్ళకి అవార్డులు రివార్డులు నేను అదే అడగబోతున్నా. ఆ అవార్డుల ఫలితమా ఈ మౌనం? 100%. ఆ అవార్డులు రివార్డుల ఫలితము మొన్నటికి మొన్న వాన వస్తే కురవమంటే కురుస్తుంది, ఆగమంటే ఆగుతుంది అనే ఫలితాలు కొన్ని ఉన్నాయి. సరే, అదంతా వాళ్ళ విజ్ఞతకే. వాళ్ళు చాలా పెద్దవాళ్ళు, మాకంటే చాలా వయసులో పెద్దవాళ్ళు కాబట్టి మేము పేర్లు పెట్టి ఎవరిని అనగానే కొంత సమాజానికి అండగా ఉండాల్సినటువంటి కవులు రచయితలు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డికి అండగా ఉంటూ ప్రజలకు అన్యాయం చేస్తున్నారు. అంటే తెలంగాణ నష్టపోతున్నది, తెలంగాణ ఇంకొక 10 సంవత్సరాలు వెనక్కిపోతున్నది. అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి పరిస్థితి అయితే ఉన్నదో, అంటే ఏ నీళ్లు నిధులు నియామకాల కోసం అయితే తెలంగాణను తెచ్చుకున్నామో దాన్ని పక్కన పెట్టి కేవలం 4th సిటీ 4 బ్రదర్స్ కోసం పనిచేస్తున్నారు ఇప్పుడున్నటువంటి మేధావులు కావచ్చు, కవులు కావచ్చు, కళాకారులు కావచ్చు. కాబట్టి ఈ సందర్భంలో ఇప్పుడు ఎదుగుతున్నటువంటి సమాజంలో తను ఒక మంచి రచయిత, తను కావచ్చు, నేను కావచ్చు, ఉద్యమంలో నుంచి ఉన్న వాళ్ళము, గడిచిన 10 ఏళ్ల అభివృద్ధి ఎట్లుందో చూసినాము, ప్రస్తుతం ఎట్లుందో చూస్తున్నాం. కాబట్టి ఒక బాధ్యత గల రైతు బిడ్డలుగా ఖచ్చితంగా మేము స్పందించాలనుకున్నాం, స్పందించినాం. దానికి వాళ్ళు ఇష్టం వచ్చి కేసులు పెట్టకపోవచ్చు, కానీ అంతకంటే ఎక్కువ వేదన మాకు కడుపులో. ఇప్పుడు మా ఫ్యామిలీస్ని అనడము, సోషల్ మీడియాలో డైరెక్ట్ బూతులు పెడుతున్నారు. ఎవరు ఆయన చెక్ చేస్తే వీళ్ళంతా కాంగ్రెస్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వాళ్ళు. వాళ్ళు ఏమంటున్నారు, మీరు బీఆర్ఎస్ పార్టీకి వైపు నిలబడి రాస్తున్నారు, చేస్తున్నారు అని మాట్లాడుతున్నారు. మరి వాళ్ళ మాట్లాడని రచయితలు కావచ్చు, గాయకులు కావచ్చు, వాళ్ళని కూడా వీళ్ళు క్వశ్చన్ చేయాలి కదా. మరి వాళ్ళు ఎవరు సంకనాకుతున్నారు, మమ్మల్ని వాళ్ళ సంకనాకుతున్నారు అని అంటున్నారు డైరెక్ట్. మీరు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ సంకనాకరని ఇక అది నేను చెప్పకూడదు కెమెరా ముందు, బూతులు మాట్లాడాలి. మరి వీళ్ళంతా ఏం చేస్తున్నారని. నిజంగా మీ వెనక ఎవరైనా ఉన్నారా అండి? ఎందుకోసం రాశారు యూరియా పాటని? మీ వెనకాల ఏమన్నా వేరే రాజకీయ పార్టీలు ఉండి రాపించినాయా? ఎవరు సమస్య ఉంది అనుకున్నప్పుడు ఒక కవికి కళాకారునికి ఎవరు చెప్పరు, అంటే అంతటా తాను స్పందించి రాస్తాడు. వాస్తవానికి మేము గత 2 సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీ వైపు నిలబడి పాటలు పాడుతున్నాం. ఆ పార్టీకి సంబంధించిన కార్యక్రమాలలో ధూమ్ధామ్ వేదికలు చేస్తున్నాం, ఆ పార్టీతోనే తిరుగుతున్నాం. కానీ నేను అంటే ఇప్పుడు చెప్తున్నా, యూరియా పాట చేయమని మాకు పార్టీ నుంచి ఎవరూ చెప్పలేదు, ఎవరు కూడా చెప్పలేదు. అది మా అంతటా మేము స్పందించి, మా అంతటా మేము ఆ సమస్యను నేను చెప్పిన కదా, నేను అనుభవించిన, ప్రత్యక్షంగా అనుభవించి రాసింది. అది ఎవరు కూడా పార్టీ నుంచి చేయమని చెప్పలేదు. దాంట్లో కృతజ్ఞతగా గాదర్ కిషోర్ అన్న పేరు వేసినాం. ఎందుకనంటే గాదర్ కిషోర్ అన్న మాతో చాలా క్లోజ్గా ఉంటాడు. అన్న ఎక్కడ కూడా ఈ పాట చేయండి తమ్మి అని కూడా చెప్పలేదు. ఆ పేరు వేసిన సంగతి ఆయనకు కూడా తెలియదు. ఓకే, కానీ ఆయన మీ వెనకాల ఉండి చేయించిండు అనేది పాపం ఆయన అంటున్నాడు. ఆయన ఎక్కడ కూడా మాకు చెప్పలేదు. ఆయనకు ఒక అతను ఫోన్ చేసి భలే పాట చేయించిన నువ్వు అంటే, నేను ఎప్పుడు చేయించిన అనే కాడికి వచ్చింది. నీ పేరే ఉంది చూసుకోవాలంటే ఆయన పేరు ఉంది ఆడ. అప్పుడు చూసిండు ఆయన. పాపం వస్తాను, ఆయనకు తెలియదు అసలు. అందరూ ఏమంటున్నారు, గాదర్ కిషోర్ డబ్బులు ఇస్తే మీరు పాట చేసిల్లు అని అంటున్నాడు. డబ్బులు ఇస్తే మీరు ఇంకేమైనా చేస్తారా? ఏమైనా చేస్తారా అంటే, గతంలో మేము ఒక పాట చేసినాము. ఆ పాట చేసినప్పుడు కిషోర్ అన్న, అరే నేను చేద్దును కదా తమ్మి ఈ పాట అని ఉండే. కొంచెం మాకు కిషోర్ అన్న బాగా క్లోజ్గా ఉంటాడు. కొంచెం రిగ్రెట్గా ఫీల్ అయినా, మరి అన్నతో చేపిస్తే బాగుంటుండే కదా అనేసి ఆ కృతజ్ఞత కోసం ఆయన పేరు వేసినాం అంతే. దాంట్లో ఎవరి ప్రమేయం లేదు. మేము సొంతంగా మా జేబులోకి వెళ్ళి డబ్బులు పెట్టుకున్నాం. మేమిద్దరం సాంస్కృతిక సారథిలో పనిచేస్తుండే మీరు గతంలో. సస్పెండ్ చేసిర్రు అని విన్నా, ఎందుకు, ఏంది? అంటే మేము ప్రభుత్వము వచ్చిన తర్వాత వాస్తవానికి ఒక 2-3 మంత్స్ సైలెంట్గానే ఉన్నాము. అప్పటికి మమ్మల్ని ఏం సస్పెండ్ చేయలేదు. అంటే ఇక్కడున్న విధానాలు, ఇక్కడున్న పరిస్థితులని కొంత పాట రూపంలో ప్రజలకు చెప్పే ప్రయత్నం చేసినాము. కరీంనగర్ కథనబేరికి నేను వెళ్ళిన, అక్కడ వద్దురా నాయన ఈ కాంగ్రెస్ పాలన నేను పాట పాడిన. తర్వాత తెలంగాణ భవన్లో తను పాడిండు. ఏం పాట? విద్యార్థి ఏదో పాట ఉంటుంది, ఓపి అది రేవంత్ మీద పాడిండు. నేను స్టేజ్ దిగక ముందుకే నాకు సస్పెండ్ ఆర్డర్ వచ్చింది. స్టేజ్ దిగక ముందుకే? ఎస్, మేము ఈయన భవన్లో నుంచి బయటికి రాకముందుకే సస్పెండ్ ఆర్డర్ వచ్చింది. నిజానికి గడిచిన 10 ఏళ్ల కాలంలో సాంస్కృతిక సారథిలో ఉంటూ చాలామంది బీఆర్ఎస్ పార్టీ అంటే కొంత నచ్చినటువంటి వాళ్ళు ఇంటర్నల్గా వర్క్ చేశారు. కొంతమంది పేర్లు అప్రస్తుతం, కానీ వాళ్ళని ఎక్కడ ఇబ్బంది పెట్టలే, వాళ్ళని ఎక్కడ సస్పెండ్ చేయలే, వాళ్ళకి హాయిగా జీతాలు ఇచ్చిండు ఇదే బీఆర్ఎస్ ప్రభుత్వం. నిరుద్యోగ కళాకారులను వెనకేసుకొని వాళ్ళు ఎట్లా పడితే అట్లా పాటలు రాయించారు. గతంలో కేసీఆర్ గారి మీద, ప్రభుత్వం మీద ఎవ్వరికి నచ్చినట్టు వాడు పాటలు రాసిండు. అసలు ఈ పాటలా లేకపోతే బూతులా అర్థం కాకుండా రాసిరు.
ఇలా వాళ్ళందరినీ వాడుకున్నారు అప్పుడు గతంలో వాళ్ళు అధికారంలోకి రావడం కోసం. ఇవాళ వాళ్ళు ఉద్యోగాలు లేవని మళ్ళొకసారి తిరిగే పనులలో ఉన్నారు చాలామంది. ఎందుకు కళాకారులది ఒకరిదే కాదు, అట్లాంటి పరిస్థితి సేమ్ నిరుద్యోగులది కూడా అదే పరిస్థితి వచ్చింది. నిరుద్యోగులు కూడా గతంలో కాంగ్రెస్ పార్టీకి ఓటేయమని నిరుద్యోగులు అందరూ ఊర్లలోకి పోయే చెప్పొచ్చిన వాళ్ళు ఇప్పుడు మళ్ళీ మేము పోయి రివర్స్లో ఊర్లలోకి పోయి ఓటేసినందుకు ఏం జరగలేదు మళ్ళీ ఎయ్యకుర్రి అని చెప్తాం మేమని నిరుద్యోగులు అంటుర్రు అలా. అంటే అన్ని వర్గాల ప్రజల్ని మోసం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వము. కాబట్టి స్థానిక ఎన్నికలకు పోకపోవడానికి కూడా అదొక రీజన్. ఇప్పుడున్న యూరియా సమస్య తోటి ఎక్కడికి పడిపోయిందంటే పాతాళానికి చేయి బట్టి లాగినా కూడా పైకి రాలేని పరిస్థితిలోనే ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి. కాబట్టి వాస్తవానికి స్థానిక ఎన్నికలు పెడితే మంచేంది చెడేంది, రాజోవుడు రాక్షసుడు ఎవడు అనేది తెలుస్తుంది. కాబట్టి భయపడి వాళ్ళు స్థానిక ఎన్నికలకు కూడా ఓట్లేరు. కవులు కళాకారులతో పాటు మేజర్గా తెలంగాణలో ఉన్న మేధావి వర్గం మాట్లాడతలేదు అనేది విమర్శ ఒక 2 ఏండ్ల నుంచి చాలా ఎక్కువ వినిపిస్తుంది. మీరు కూడా వినుంటారు. అట్లీస్ట్ కవులు కళాకారులలో మీలాంటి వాళ్ళన్నా బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. కానీ లగచర్ల ఇష్యూ కావచ్చు, అది రుణమాఫీ రైతు భరోసా కావచ్చు, ఇప్పుడు యూరియా ఇంత జరుగుతున్నప్పుడు కూడా మాట్లాడాల్సినంతగా స్పందించాల్సినంతగా మేధావి వర్గం మాట్లాడతలేదు అనే విమర్శకి ఏం చెప్తారు మీరు? అంటే నిజానికి మాట్లాడాల్సినటువంటి వాళ్ళందరికీ అవకాశం ఉన్న కాడ కాంట్రాక్టులు ఇచ్చిండు, అవకాశం ఉన్న వాళ్ళకు ఎమ్మెల్సీలు ఇచ్చారు. ఇవన్నీ ఇచ్చిన తర్వాత వాళ్ళకి మాట్లాడడానికి ఇబ్బంది అవుతుంది. కాబట్టి సమాజము వాళ్ళంతలో వాళ్ళే సమాజంలో కొంతమంది మళ్ళీ మేధావులు పుట్టుకొస్తారు సమస్య అనేది తీవ్రంగా ఉన్నప్పుడు. ఇప్పుడు రైతు సమస్య వెనక నుండి ఏ పార్టీ ఉండి ప్రొటెక్ట్ చేయలేదు, వాళ్ళంతలో వాళ్ళు రోడ్ల మీదకి వచ్చారు, సమస్యని ప్రపంచానికి చూపించారు. ఇప్పుడు తెలంగాణలోనే కాదు, ఇటు పక్కన ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో కూడా అదే పరిస్థితి ఉంది. తెలంగాణలో ఉన్నటువంటి మేధావులు ఇప్పటికైనా ఎస్సీ నుండి మొదలుకుంటే, నిరుద్యోగ సమస్య నుంచి మొదలుకుంటే ఇప్పుడు రైతుల సమస్య వరకు కూడా ఎవ్వరు నోరు విప్పట్లేరు. కాబట్టి ప్రజలే స్వచ్ఛందంగా వచ్చారు. ఈ ఉద్యమం ఇంకా చాలా తీవ్ర రూపం దాల్చే అవకాశాలు కూడా ఉంటాయి. అసలు రైతులు ఎవరు రోడ్ల మీద ఉంటలేరు, దీని వెనకాల కొంతమంది రాజకీయం చేసేటోళ్ళు మాత్రమే వాళ్ళని తీసుకొని వచ్చి రోడ్ల మీద కూర్చోబెడుతురు అన్న లెక్క మాట్లాడారు. మీరు రైతు బిడ్డలు అంటారు కదా, మీ తల్లిదండ్రులు ఏం చెప్తారు? నిజంగా రైతులకు ఇట్లాంటి సమస్య లేదా ఊర్లలో? నేను ఏమంటానంటే పైసలు ఇచ్చి తీసుకొస్తే మీటింగ్లోకి పోయినప్పుడు 2 గంటలు 3 గంటలు ఉంటారు. కానీ రాత్రిపూట చెత్తిర్రు పెట్టుకొని, గొడుగులు పెట్టుకొని, వర్షాలకు స్లాబ్ల దగ్గర, రోడ్ల పక్కన, చెట్ల కింద ఎందుకుంటారు? ఇది మాట్లాడేటోని కనీసం బుద్ధి జ్ఞానం ఉండాలి. వాడు అసలు నా దృష్టిలో మనిషే కాదు. అంటే ఎవరో ఉండి తీసుకొస్తే గింత స్వచ్ఛందంగా తెలంగాణ ఉద్యమం ఏ స్థాయిలో అయితే తెలంగాణలో ఉన్నదో స్వచ్ఛందంగా, ఇప్పుడు రైతు ఉద్యమం కూడా తెలంగాణలో గదే జరగబోతుంది. ఇంకొక 20 రోజులు అయితే ఇది చాలా తీవ్రంగా ఉండే అవకాశం ఉన్నది. మిగతా ఇందాక ఒక ఫోన్ వచ్చింది, మహబూబ్నగర్ జిల్లా నుంచి ఒక అతను కాల్ చేశాడు. కాల్ చేసి ఆయన కళాకారుడు, మంచి పాట చేసినావు అన్న, బాగుందన్న అన్నాడు. థ్యాంక్ యూ అన్న. పక్కన ఒక రైతు ఉన్నాడు, అన్న మాట్లాడుతున్నాడట ఒకసారి మీతోనే అని అంటే ఇచ్చాడు. ఆయన ఏం చెప్తున్నాడు అని అంటే, అన్న నీ పాట పెట్టుకొని ఒక యూరియా బత్త కోసం పాట పెట్టుకొని లైన్లో నిలబడి జర ఉపశం పొందుతున్నామేమో అంటున్నాం. రిలాక్స్ అవుతున్నాం ఆ పాట పెట్టుకొని. జర నిలబడ్డంతసేపు కాలు నొప్పి లేవడం, కూర్చున్నంతసేపు నడుము నొప్పి లేవడం, ఇవన్నిటికంటే పాట పెట్టుకొని కాసేపు వింటే జర ఆ ఇబ్బందిని మర్చిపోతున్నామని చెప్తున్నారు. యూరియా మీద ఇప్పుడు రాసిర్రు, ఇంకేమైనా రాసిర్రండి? మీరు 20 నెలల్లో రాసిన పాటలు ఏమైనా ఉన్నాయా? ఏదన్నా పాట ఒక్కసారి గుర్తు చేస్తారు? ఒక గుంట నక్కలు తోడేళ్ళే ఉన్నాయి అన్నారో, ఆ పచ్చని అడవి తల్లి ఊపిరి ఎందుకు తీస్తుండ్రో, హైదరాబాదుకు ఊపిరితిత్తుల లాంటిది రాడవి, బుల్డోజరేసుకొని కొల్లగొట్టితే క్షమించదు భూమి, ఈ కంచగచ్చి బౌలి కన్నీరు పెట్టుతుంది, విద్యార్థి లోకమంతా పిడికిలి ఎత్తింది, చదువుల తల్లికి ఇచ్చిన భూమి సంతల సరుకాయే, ఆ చెట్టు సేమ పురుగు పుట్ర తల్లడిల్లుతుందో, ఆ అడవి తల్లి శాపం పెడితే కోలుకోరు మీరో, మన హైదరాబాదుకు ప్రాణం పోసే అమ్మరాడవి, ఆ భూమిని అమ్మి అభివృద్ధి అంటే నాశనగాలమిది. హెచ్సియు కావచ్చు, ఇవాళ యూరియా కావచ్చు, లేకపోతే లగచెర్ల లాంటోళ్ళు కావచ్చు, లగచెర్ల ఇండస్ట్రియల్ పార్క్ కోసమా, పేరు ఏదన్నా కావచ్చు, కానీ అల్టిమేట్ లక్ష్యం ఏంటి అంటే భూములు తీసుకున్నాడు. అది ఇండస్ట్రియల్ పార్క్ అయినా, ఫార్మాసిటీ అయినా, లేకపోతే 4th సిటీ అన్నా కూడా భూములని తీసుకునే ప్రయత్నమే ప్రభుత్వం చేస్తుంది అనేది మేజర్గా ఈ ప్రభుత్వం మీద ఉన్నటువంటి ఒక విమర్శ. దాని మీద ఒక రైతు బిడ్డగా ఎట్లా స్పందిస్తారు మీరు? అంటే భూమిని టచ్ చేసిన వాళ్ళు ఎవరు కూడా నిలబడ్డట్టు, ఎక్కువ రోజులు నిలబడ్డట్టు లేదు.
అంటే రైతు ఏడ్చిన చోట రాజ్యం నిలవదన్నట్టు ఈ భూతల్లిని ఎవరైతే అప్పనంగా దోచుకొని వాళ్ళు కోట్లు సంపాదించుకోవాలనుకుంటారో మేము సహించడానికి సిద్ధంగా లేము. కాబట్టి ఇప్పుడు ఎట్లాంటి పాటలతోటైతే వచ్చినామో అంతకు 10 రెట్టింపుగా ఈ తెలంగాణ సమాజము, ఈ తెలంగాణ ప్రజల పట్ల చాలామంది అంటుంటారు మీరు బీఆర్ఎస్ పార్టీ అంటే బీఆర్ఎస్ పార్టీ అదేమైనా పాకిస్తాన్ పార్టీ కాదు కదా, తెలంగాణని తెచ్చిన పార్టీ. తెచ్చిన తెలంగాణని 10 సంవత్సరాలు భారతదేశంలోనే నెంబర్ 1గా తీర్చిదిద్దినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి బరాబర్ బీఆర్ఎస్ పార్టీనే మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన కేసీఆర్ గారి నాయకత్వంలో ఎవరైతే భూములు గుంజుకుంటారో, ఎవరైతే రైతులను ఇబ్బంది పెడుతారో, ఎవరైతే అదే అశోక్ నగర్కి వచ్చి రాహుల్ గాంధీ నిరుద్యోగులకు మేము 2 లక్షల ఉద్యోగాల జాబ్ క్యాలెండర్ ఇస్తామని నిరుద్యోగులను నమ్మబలికి వాళ్ళు అధికారంలోకి వచ్చిరో అట్లాంటి వాళ్ళందరి మెడలు వంచి ఖచ్చితంగా రాబోయే రోజులలో కాంగ్రెస్ని గద్దెదించడమే మా ముందున్నటువంటి లక్ష్యం. గతంలో ఎప్పుడు అంటే నాకు గుర్తున్నంత వరకు మీరు చెప్పాలి, కళాకారులకి కులమో ప్రాంతమో మతమో అంటగట్టేటువంటి లేకపోతే పార్టీలో అంటగట్టేటువంటి కల్చర్ ఎప్పుడూ లేకపోతుండే. ఇప్పుడు కొత్తగా చూస్తున్నాం అట్లాంటి కల్చర్ని. చూస్తున్నట్టు అనిపిస్తలేదా మీకు ఏమైనా? 100% అది మేమిద్దరం ప్రత్యక్షంగా అనుభవిస్తున్నాం. మాకు కేసీఆర్ సార్ అంటే ఇష్టం, బీఆర్ఎస్ పార్టీ అంటే ఇష్టం. సందీప్ చెప్పినట్టు ఇందాక తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన పార్టీ, అది 10 ఏళ్ళు అద్భుతంగా పాలించిన పార్టీ. మాకు కేసీఆర్ సార్ అంటే ఎప్పటి నుంచో ఇష్టం. 2000 పార్టీ పెట్టినప్పటి నుంచి మాకు ఇష్టం. ఆయన స్పీచెస్ కావచ్చు, ఆయన అవన్నీ వింటూ పెరిగి వచ్చిన వాళ్ళం. మేము ఆ ఇష్టంతోనే ఇప్పటికి కూడా ఇంకా ముందు కూడా ఆ పార్టీతో పనిచేస్తున్నాం. మరి అది తప్ప? మరి మీరు కూడా మా కళాకారులు కూడా చాలామంది మమ్మల్ని ఏమంటారు, పాకిస్తాన్ తీవ్రవాదుల లెక్క, మేమేదో టెర్రరిస్టుల లెక్క ట్రీట్ చేస్తున్నారు. మమ్మల్ని ట్రీట్ చేసి మాతోని విచిత్రంగా మాట్లాడడం, ఏదైనా ఒక సామాజిక సభ ఏదైనా ఉందనుకో అక్కడికి మమ్మల్ని ఇన్వైట్ చేయకపోవడం, పిలవకపోవడం. అంటే మేము బీఆర్ఎస్ పార్టీ మనుషులమని బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మీరు అని మా మీద ఒక ముద్ర ఏమున్నది, మేమే వేసుకున్నాం ఆ ముద్ర. మేము బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలం, బీఆర్ఎస్ పార్టీ కవులం, రచయితలం, సింగర్లం, ఆ పార్టీ వేదిక మీద ధూమ్ధామ్ చేసే గాయకులం మేము. అయినంత మాత్రాన ప్రజా సమస్య మీద మేము స్పందించొద్దా? ప్రజా సమస్యల మీద మేము మాట్లాడొద్దా? ప్రజా సమస్య మీద మేము పాట పాడొద్దా? ఏదైనా సామాజిక అంశం ఉన్నప్పుడు, ఏదైనా సామాజిక వేదిక ఉన్నప్పుడు మేము పోయి మాట్లాడొద్దా, పాడొద్దా, నిలబడొద్దా? మిగతా వాళ్ళు కూడా వేరే పార్టీ వైపు నిలబడి ఉన్నారు కదా, ప్రత్యక్షంగా ఆ పార్టీ పదవులు ఇస్తే తీసుకుంటున్నారు కదా, ఆ పార్టీ డబ్బులు ఇస్తే తీసుకుంటున్నారు కదా. స్పందించని సెక్షన్ స్పందిస్తలేదు, కొంతమంది అసలు స్పందిస్తలేదు. స్పందించే మీలాంటి 1-2 గొంతులను కూడా నొక్కేటువంటి కుట్ర జరుగుతుందని అనుమానాలు ఏమైనా ఉన్నాయా మీకు? అనుమానాలు అంటే వాళ్ళు కేసులు పెట్టకపోవచ్చు, కానీ అంటే ఇప్పుడు మా ఫోన్లో మా పిల్లల దగ్గర ఉంటాయి ఫోన్లు, లేదా మా వైఫ్ ఉంటుంది, ఆమె దగ్గర ఫోన్ ఉంటుంది. మేము పాడిన పాటలు చూస్తున్నప్పుడు కామెంట్స్ ఉంటాయి కింద. అంటే అది ఎంత పెద్ద మనోవేదన అంటే, ఏంది ఈ తిట్లు, అవసరమా నీకెందుకు, ఇంట్లో వాళ్ళు అన్నప్పుడు అనిపిస్తుంది కదా. అదే పెద్ద కుట్ర. వాళ్ళు తీసుకుపోయి మమ్మల్ని జైల్లో పెట్టాల్సిన పని లేదు, కేసులు పెట్టాల్సిన పని లేదు. ఎవరు పెట్టిరు ఈ కామెంట్లను చెక్ చేస్తే అదంతా కాంగ్రెస్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినటువంటి టీం, వాళ్ళ సోషల్ మీడియా హ్యాండిల్స్లో వచ్చినటువంటి కామెంట్స్ అవన్నీ. అది చాలు కదా, ఇంకేం కావాలి? అంటే వాళ్ళు మాట్లాడిన మాట అది, డబ్బులు ఇస్తే మీ పిల్లల్ని కూడా పంపిస్తారా అంటే అది ఎంత పెద్ద, అది లిటరల్లీ మా వైఫ్ కూడా చూసింది ఆ వీడియో, ఆమె కూడా చూసింది. ఆమె ఎంత బాధపడుతుంది ఒక ఆడపిల్లగా. అంటే మీరు చేసిన తప్పేంది, అందులో యూరియా కోసం ఒక పాట రాయడం తప్పు. మీ కుటుంబ సభ్యులను కూడా లాగి, అంటే ఇప్పుడు నా బిడ్డకి 4 సంవత్సరాలు, యూకేజో ఎల్కేజోస్ అవుతుంది ఇప్పుడు. నీ భార్య పిల్లల్ని కూడా పంపిస్తావారా అంటే నా బిడ్డను కూడా పంపించాలా? ఏమో ఆయనకి అసలు బుద్ధి జ్ఞానం ఉందా వాడికి? అంటే ఈ సందర్భం వచ్చింది కాబట్టి గతంలో సీఎం రేవంత్ రెడ్డి గారికి ఒక వీడియో ఇట్లనే వైరల్ అయినప్పుడు అసెంబ్లీలోనే అనుకుంటా, నా కుటుంబ సభ్యుల మీద నా మీద మాట్లాడితే నేను ఊరుకోవాలా, నా కుటుంబ సభ్యుల జోలికి వస్తే వదిలిపెట్టను అన్నలాగా మాట్లాడారు కదా. మరి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఆయన కుటుంబం సభ్యుల జోలికి వచ్చినప్పుడేమో ఒకలాగా, మీలాంటి కళాకారుల కుటుంబ సభ్యుల్ని దీంట్లోకి లాగి చేస్తున్నప్పుడు మీలాంటి వాళ్ళు ఏం చెప్తారు? వాళ్ళని కంట్రోల్ చేయాలి. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఆయనది చాలా పెద్ద బాధ్యత. అంటే మేము ఆయన దృష్టిలో పడకపోవచ్చు, మేబీ చిన్నోళ్ళం కాబట్టి మేము ఆయన దృష్టిలో పడకపోవచ్చు, కానీ కింద ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇంకా మిగతా మండల స్థాయి నాయకులైన ఉంటారు కదా, వాళ్ళని కంట్రోల్ చేయాలి కదా. అరే తప్పురా బాబు అట్లా చేయొద్దు, వాళ్ళు కళాకారులు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు.
కళాకారులుగా స్పందించాడు. ఇప్పుడు వాళ్ళకి కూడా ఒక పాట అవసరం కదా. వీళ్ళు చేసిన పథకాల మీద ఎవరైనా రాసిర్రా అండి? ఏమైనా పాటలు వచ్చినాయా? అసలు అంటే రాయడానికి ఫస్ట్ వాళ్ళు చేయాలి కదా. 6 గ్యారెంటీలలో అమలైంది ఒకటే గ్యారెంటీ, అమ్మలక్కలు కొట్టుకునే పథకం, అది ఫ్రీ బస్సు. ఇక మిగతా ఏం అమలైనవి? ఇటు రైతు బంధు పెంచుతా అన్నాడు, పెంచలేదు. రైతు బీమా పెంచుతా అన్నాడు, దళిత బంధు 10 లక్షలు పోయి 12 లక్షలు ఇస్తా అన్నాడు. ఇవన్నీ ఏం చేయలేనప్పుడు పాటలు ఎట్లా వస్తాయి? మంచి చేస్తేనే ప్రజాకవులుగా కళాకారులుగా చాలామంది పాటలు వచ్చినాయి. బతుకమ్మనే ఇంతవరకు చక్కగా చేయలేడు, ఈసారి చేద్దామని చూస్తున్నాడు, ఎట్లా చేస్తాడో చూడాలి. ఓకే అండి, థ్యాంక్ యూ.